హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అన్షు అవిస్ మమ్మదు. ఈరోజు నేను మీకు నేల ములక్కాయ కర్రీ తయారీ విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక మనం వీడియోలోకి వెళ్దాము. ఈ నేల ములక్కాయ అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది ఎక్కువగా పత్తి చిలకల్లో ఇంకా అక్కడక్కడ ఖాళీ ప్రదేశం ఉన్న ప్రాంతంలో ఈ నేల ములక్కాయ అనేది కాస్తాయి. వీటి చెట్టు అయితే అనేక ముళ్ళతో నిండి ఉంటాయి. ఈ నేల ములక్కాయలు అనేక ఔషధ గుణాలు ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట. ఇది బీపీ షుగర్ ఉన్న పేషెంట్ వాళ్ళకు కూడా చాలా మంచిది. అలాగే చిన్నపిల్లలు కడుపులో నులి పురుగులు కూడా ఉంటాయి కదా, ఈ కర్రీ తినడం వల్ల నులి పురుగులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఎక్కడైనా కనిపిస్తే మీరు తెచ్చుకొని వండుకోండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాము, అంటే ఈ ప్రాసెస్ కూర తయారీ విధానంలోకి వెళ్దామండి. ముందుగా ఈ నేల ములక్కాయలు అయితే ఒక పావు కేజీ ఆర్ హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చుకున్న తర్వాత ఈ నేల ములక్కాయలు ఒక వెడల్పాతి గిన్నెలో మంచిగా ఉప్పు అయితే వేసుకోండి, దొడ్డు ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ నేల ములక్కాయలు ఒక 5 నిమిషాలు ఆ గిన్నెలో నానబెట్టుకోండి. అంటే ఉప్పు నీరు ఉన్న గిన్నెలో వేసుకోండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచుకోండి. ఆ తర్వాత చాకుతో ఏం చేస్తారంటే ఈ చాకుతో ఈ నేల ములక్కాయల పైన ఉన్న నల్లటిదంతా కట్ చేసుకోండి. వీటిని ఎలా అంటే పైన నల్లగా ఉంటుంది కదా, అది కట్ చేసుకొని మధ్యలో హాఫ్ కట్ చేసుకొని వేరొక గిన్నెలో ఉప్పును నీళ్ళు వేసుకొని వేరే దానిలోకి యాడ్ చేసుకోండి. అలాగే మొత్తం అన్నీ పైన ఉన్న బ్లాక్ లేయర్ అట్లా ఏమన్నా ఉంటే కట్ చేసుకొని మొత్తం అన్నింటినీ మధ్యలోకి అయినా లేకపోతే లాంగ్గానైనా కట్ చేసుకొని ఉప్పున్న వాటర్లోకి తీసుకోండి. ఇలాగే మొత్తం అన్నింటినీ వేసుకోండి. ఇలా ఇంకొక ప్రాసెస్ ఏం చేస్తారంటే ఇంకొక గిన్నెలోకి మళ్ళీ కొన్ని ఉప్పు నీరు తీసుకొని వీటన్నింటినీ ఏం చేస్తారంటే మధ్యలో వీటికి సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ మొత్తం పోయేలాగా గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే ఈ సీడ్స్ అనేవి చేదుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమనే ఈ సీడ్స్ మొత్తం పోయే విధంగా దీని మొత్తాన్ని గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకున్న వాటన్నింటినీ అంటే మొత్తము ఆ మధ్యలో ఉన్న సీడ్స్ మొత్తం పోయే తర్వాత వీటన్నింటినీ వేరొక గిన్నెలోకి మార్చుకోండి. ఇప్పుడు మనం చూడండి, నేను వీడియోలో ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. మీరు 2 సార్లైనా కడుక్కోవాలి, ఎందుకంటే సీడ్స్ అనేవి మిగిలిపోయి ఉంటాయి కదా. ఇలా మొత్తం సీడ్స్ అన్నీ తీసుకున్న తర్వాత కర్రీ అనేది చాలా బాగా ఉంటుంది, చేదు అనేది మనకు రాదు. కాబట్టి నేను ఇలా 2 సార్లు నీటిలో శుభ్రంగా చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. మనము సీడ్స్ తీయడం అయితే అయిపోయింది కదా, వీటి మధ్యలో ఉన్న సీడ్స్ అయితే తీసుకున్నాం కదా, వీటన్నింటినీ వాటర్ మొత్తం ప్రెస్ చేసి మిగిలిపోయిన నేల ములక్కాయలన్నింటినీ వేరొక చిన్న బౌల్లోకి తీసుకొని మొత్తం అన్నింటిని అందులో పెట్టేసుకుందాం. ఇక మనం వీడియోలోకి వెళ్దాము, అంటే కర్రీ తయారీ విధానంలోకి వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఒక మీడియం ఆనియన్ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి. అంతే విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ నార్మల్ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోండి. అంతే విధంగా కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకైనా, ఇంకా ఆనియన్స్ మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాతి గిన్నె తీసుకొని మనము హాఫ్ కేజీ పావు కేజీ దాన్ని బట్టి ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అవుతుంది కదా, హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము రెగ్యులర్గా కర్రీలోకి ఎలాగైతే పోసు గింజలు వేసుకుంటామో అదే విధంగా జీలకర్ర ఆవాలు వేసుకోండి. అవి కొంచెము వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత దానికి తగినంత ఉప్పు అయితే వేసుకోండి. ఫస్ట్ అయితే కొంచెం వేసుకోండి, బాగా కలుపుకోండి. అంటే అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి. తర్వాత చూడండి, ఈ విధంగా అయ్యే విధంగా, అంటే ఈ బ్రౌన్ కలర్ అయ్యేంత విధంగా మీరు ఇలాగే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకోండి, ఎందుకంటే కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, పచ్చివాసన పోయేంతసేపు మీరు ఇలా కలుపుకోండి. ఆ తర్వాత దీనికి కావాల్సినంత పసుపు అయితే యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి బాగా. ఆ తర్వాత మనము ముందుగానే ప్రెస్ చేసి గింజలు మొత్తం తీసుకున్న నేల ములక్కాయలు ఉన్నాయి కదా, వీటన్నింటినీ మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపటి వరకు మూత అయితే పెట్టుకోండి. అంటే అవి మనకు తెలుస్తుంది కదా మగ్గినాయా ఎలా ఉన్నాయని చెప్పేసి. అప్పుడు అంటే కొంచెము మగ్గేంత వరకు మూత పెట్టుకోండి. ఆ తర్వాత ఒకసారి తీసుకొని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు మగ్గినాయా లేదా అని తెలుస్తుంది కదా. ఒకవేళ మగ్గకుంటే మళ్ళీ అయితే మూత పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మూత తీసేసి. ఆ తర్వాత ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యే ఉంటాయి. ఇందులోకి మీరు ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకండి, మాడిపోతుంది. మీకు రుచికి సరిపడేంత కారం అయితే వేసుకోండి. మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ అయితే వేసాను, ఎందుకంటే ముందుగా పచ్చిమిర్చి తీసుకున్నాను కదా. నేను ఇక్కడ 1/2 kg నేల ములక్కాయలు తీసుకున్నాను. మీరు ఒకవేళ 1/2 kg తీసుకుంటే మీరు దానికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. కొద్దిసేపు కలుపుకోండి. కలర్ మొత్తము నేల ములక్కాయలకు పట్టుకునే విధంగా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టండి, ఎందుకంటే అందులో ఉన్న ఆవిర్లు అనేవి కర్రీలో పడతాయి. చాలా బాగా ఉంటుంది. నీళ్ళు పోయాల్సిన అవసరం అయితే ఏముండదు, ఎందుకంటే మనము చింతపులుసు యాడ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోండి బాగా. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే ఉంది కదా, ఆ చింతపండు రసాన్ని మంచిగా జ్యూస్ లాగా చేసుకొని అందులో తొక్క ఏం లేకుండా ఇప్పుడు మనం కర్రీ మూత తీసేసి ఈ చింతపండు రసాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ బాగా తిక్కుగా అనిపిస్తే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. లేదు అంటే అదే చింతపండులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకొని జ్యూస్ తీసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా జ్యూస్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మంట హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకోండి. దానికంటే ముందుగా మీరు ఇందులో కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే చాలామంది పోసుకు వేస్తారు కదా కరివేపాకు. ఇలా కరివేపాకు పోసుకు వేయడం కంటే ఇలా పులుసు వేసిన తర్వాత కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో జీలకర్ర మెంతుల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మొత్తం అన్నింటినీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి చూసుకోండి. కొంచెం పులుసు అనేది మసిలిపోయిన తర్వాత మూత తీసుకోండి. మూత తీసుకొని ఒక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం పులుసు అనేది దగ్గర పడ్డాక మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర మొత్తము దాంట్లో వేసేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్. లాస్ట్ దించే ముందుగా కొంచెం మసలే ముందు మాత్రం వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మనం ఇంట్లో ధనియాల పొడి అయితే పట్టుకొని ఉంటాం కదా, ఆ ధనియాల పొడిని కూడా ఈ లాస్ట్ కర్రీ దించే ముందు యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఉంచుకొని దించుకోండి. అంతేనండి, నేల ములక్కాయ కర్రీ తయారు విధానము రెడీ అయిపోతుంది. దీన్ని నేల ములక్కాయ పులుసు అని కూడా అంటారు. ఇది చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో మీరు నువ్వుల పొడి అలాంటి పొడి ఏం వేయకండి, న్యాచురల్గా జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి మాత్రమే వేసుకోండి. న్యాచురల్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.